కట్టబడిన కాదు గాడిదను ఒకవేళ ఎవరైనా విప్పుతూ ఉన్నారన్నట్లయితే అది యేసయ్యకు కావాలని మీరు చెప్పండి. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి. మనం వెళ్ళి యేసయ్యకు నువ్వు కావాలి. యేసయ్యను కోరుకుంటున్నాడు. నీ బంధకాల నుంచి నువ్వు రా, నీ సమస్యల నుంచి నువ్వు బయటికి రా, నీ పరిస్థితుల నుంచి నువ్వు రా. విప్పి మనం ఏం చేయాలంట? తోలుకొని రావాలి. అడుగుతారంట నువ్వు కూడా అందరూ కలిసిపోవాలంటే యేసయ్యకు నువ్వు కావాలి అని చెప్పాలి. ఆ యేసయ్య ఏం చేయాలనుకుంటున్నాడా? ఆ గాడిద మీద కూర్చోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు కూడా మనము కూడా కట్టబడి ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోజు యేసయ్య వచ్చి మన మీద కూర్చున్నాడు కనుక ఈ రోజు మనకి ఘనత, గౌరవం, విలువ వచ్చింది. లేకపోతే నువ్వు పత్తా లేని వాడివి, నువ్వు పత్తా లేని వ్యక్తి, నువ్వు ఎవరో కాదలేని వ్యక్తి, ఎక్కడో తెగిపోయిన గాలి పట్టలాంటి మన జీవితాలు. మనలను విప్పి తోలికను రావడానికి కొంతమంది వ్యక్తులు మన కొరకు ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం వెళ్ళి ఏం చెప్పాలి? నువ్వు యేసయ్యకు కావాలి. ఈ సమస్యలో ఉన్నావా? ఇదిగో యేసయ్య విడిపించడానికే నన్ను ఇక్కడికి పంపించాడు. ఈ పత్రిక చదువు, ఇది చదివితే చాలు నువ్వు విడిపించబడతావని చెప్పాలి. ఎదురున్న గ్రామాలు ఏదో నశించిపోతున్నాయి. ఇంటి దగ్గర కూర్చోడానికి కాదు, ఇంటి దగ్గర పనులు చేసుకోవడానికి కాదు, ఇంటి దగ్గర వేరే కూడా పెట్టడానికి కాదు, ఎదురున్న గ్రామానికి వెళ్ళమని చెప్తున్నాడు ఆయన. ఆయన మరణించక ముందు ఒక వారం దినాల ముందు చెప్తున్నా ఈ మాటలు. హల్లెలూయా. అందుకే ఎంతో మంది వెళ్తున్నారు, దెబ్బలు కట్టున్నారు, హింసలు పడుతున్నారు, హింసించబడుతున్నారు, శ్రమ పడుతున్నారు, నలుకొట్టబడుతున్నారు. సువార్త ఆగలేదు. స్తోత్రం చేద్దాము. సువార్త మాత్రం ఆగలేదు. ఆగిపోతే నువ్వు ఆగిపోతున్నావేమో, ఆగిపోతే ఒకవేళ నువ్వు ఆగిపోతున్నావేమో. ప్రాణాలు పెట్టడానికైనా కూడా దేవుని క్రైస్తవ సంఘాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అప్పగించిన బాధ్యతలో ఒక బాధ్యత ఏంటో తెలుసా? ఎదుగుతున్న మీ గ్రామానికి మీరు వెళ్ళండి. దేవునికి స్తోత్రం. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి.